గుప్పెడు అక్షరాలు. ఆంధ్ర చిత్ర వారపత్రికలో 1959 నుంచి 61 వరకు, అంటే 40, 20, 65 ఏళ్ళు ధారావాహికంగా వెలువడిన ప్రముఖుల పెన్ పోర్ట్రైట్స్లో ఇందులో తెలుగు వెలుగులు ఇప్పటికే వారి వారి రంగాలలో లబ్ధ ప్రతిష్టలు కేవలం వారి వైభవాలనే కాదు, వైఫల్యాలు కూడా మందరంగా కొన్ని చోట్ల, మందంగా కొన్ని చోట్ల పలికి ఎంత గొప్ప పర్సనాలిటీ అయినా గుప్పెడు అక్షరాల్లో సరిదూచి వీసవెత్తు తేడా రాకుండా నిగ్గు తేల్చా. గుప్పెడు అంటే గుండె. ఈ శీర్షికలో స్థానం పొందటమే గౌరవంగా భావించే స్థాయిలో దాన్ని నడిపించా. ఇప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డితో మొదలై తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బూర్గుల రామకృష్ణారావుతో ఈ ఫీచర్ని నిలిపేశా. అప్పటికి 75 మందిని విశ్లేషించి గౌరవించి, ఇంకా అంతమంది అందరం ఎక్కదగిన వాడు ఉండగానే అర్థంతరంగా తెలుగు వెలుగు శీర్షిక ముగింపు చొక్క పెట్టాల్సి వచ్చి, ఎందుకో ఏమిటో వివరణ ఇస్తూ 76వ వారం పత్రిక సంపాదకుడు యథార్థ కథనాన్ని పిలిచి, ఈ కథలలో కావలసినంత తెలుగుతనం అప్పటికే చిన్న ఒకటిసారిగా పాటిస్తారా? మరి తెచ్చిస్తావా? అక్కర్లే, వాళ్ళు కావాలా? అందుకే ఆ ఎడిటర్ నోటిని కూడా చేర్చు. దాని తర్వాత ఈ శీర్షిక ముగింపు ఎలా జరిగిందో, ఎంత అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారో పుస్తకం చివరి పేజీలో చూసి ఆనందించారు. దేవదాస్ చిత్రంలో కుడి ఎడమైతే పొర్రపాటు లేదు పాటని ఘంటసాల భావస్ఫోరకంగా, అందులో సహజత్వం కోసం మధ్య మధ్య దగ్గు కూడా కంపోజ్ చేసి, ఆ పాట ఎక్కడ ఏ కచేరీలో పాడినా ఆ దగ్గు కూడా నాదే బాబు అని ఘంటసాల గారు చెప్పి ప్రేక్షకులు నవ్వించారు. చిన్న చిన్న విషయాలకు కూడా కర్తృత్వం మీద ఎంత మమకారము. ఆ రోజుల్లో ఆ మధ్య ఒక గ్రంథావిష్కరణ సవతాలు ఆహ్వాన పత్రం కింద ఆ పత్రాన్ని రాసిన వారి పేరు చూసి వారి చాపల్యానికి నివ్వెరపోయి, ఇందులో ఎవ్వరూ తమ పేర్లు పెట్టుకోలే. ద్వారం వారి మీద రాసిన రంగన్ నారాయణరావు గారు మాత్రమే కలిపి అన్నిటికీ ఒక ప్రత్యేకత బాణీని స్థిరపరిచారు. అలాగని మోసగట్టి అచ్చులు తీయడం కాదు. ఈ అర్థాలు అంతరార్థాలు నేను చెప్పడం కంటే ఆ టీములో ప్రముఖ పాత్ర వహించిన ముళ్లపూడి వెంకటరమణ గారి మాటల్లో చెప్పడం సాధికారంగానే ఉంటుంది, మర్యాదగా. ఆంధ్ర చిత్రవార పత్రికలో 2-3 ఏళ్లకొక సంచలనాత్మకమైన శీర్షిక ఉండేది. విధిగా అత్యంత ఉత్సాహకరంగా సాగిన వాటిలో ప్రముఖమైంది తెలుగు వెలుగులు శీర్షిక. ఒకనాడు అయ్యగారు శివలంక ప్రసాద్ గారు మాతో కూర్చొని ఈ శీర్షిక గురించి తమ అభిప్రాయం చెప్పారు. మాకు బోధపడింది, కానీ ఆయన మనస్సులో ఉన్న సమగ్ర రూపం పట్టు దొరకదు. మర్నాడు ఆయన ఒకటి రాసుకొచ్చారు, విశ్వనాథ గురించి. ఆ మర్నాడే సంజీవరెడ్డి, రంగాగారుల గురించి 3 చదివాక మాకందరికీ హుషారు కట్టి, అప్పుడు చాలా బాగుంటుందని అన్నా ఉత్సాహం. ఆయన మళ్ళీ 3 వ్యాసాలు 3 రోజులు పత్రిక చిత్రకబట్టి అప్పుడు అచ్చుకిచ్చారు. 25-30 వాక్యాలతో ఒక మహాపురుషుడి జీవితాన్ని, జీవన వ్యాసంగాన్ని పరిశీలించి గుండెకు హత్తుకొనేలా ఇది కరెక్ట్ అని నిమిషాల మీద పాఠకుడు ఒప్పుకొనేలా వ్రాయటం సులభ సాధ్యంగా. ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా తెలియాలి. అతని ప్రతిభ, గడించిన ప్రత్యేక విద్య గురించి క్షుణ్ణంగా తెలియాలి. నిష్పక్షపాతంగా దానిని విలువగట్టి మాటల్లో చెప్పాలి. మనిషిని బంగారం అంత శ్రద్ధగా తూచి తప్పడం అయ్యవారికే చెల్లండి. 3-4 వ్యాసాలు అయ్యాక ఆయన మా అందరినీ కూడా ఎవరికి ఏ వ్యక్తి గురించి బాగా తెలుసుకుంటే వారి గురించే రాయవాలి. రాసి వాటిని తిరిగి అందరం కూర్చొని చిత్రగా పట్టే అంతా ఒక్క పేజీలో అయిపోవాలి. తెలుగు వెలుగు శీర్షికకి ఎంత పేరు వచ్చిందంటే, చాలామంది పైవారం ఎవరా అని ఊహాగానాలు చెయ్యడం, ఫలానా వారి గురించి రాయకపోతే జనం క్షమించలేని రాయబారాలు పంపడం,
ఒత్తిళ్లు తేవటానికి ప్రయత్నించడం దాకా వచ్చి ఫలానా వారిని పైవారం వస్తుంది కాబూల్ అనుకునేవారు కొందరు ఆయన దగ్గర. కాబూల్ అని అంటూ ఆయన మా వంక చూసేవారు. రాసే 5-6 ఏమీ తెలియనట్టే తల వంచుకునేవారు. అసలు 5-6 రాశారని చాలామందికి తెలియదు. ఒక చేతి మీదుగా వస్తున్నాయనే అనుకున్నారు. మొదటి 3 వారాలు అయ్యవారు పెట్టిన వరబడి అంతటి బలవత్తరమై రాయబారాలు రాయి భారాలు బాగా ధోరణిలో రావడంతో ఆయనకు విసిగేది. అప్పటికీ మేము అనుకున్న పెద్దల లిస్టు కూడా పూర్తయిపోయింది. ఆఖరు తెలుగు వెలుగు అని విలక్షణంగా వచ్చి ఈ వారం తెలుగు వెలుగు అనామధేయం. మంచి చెడ్డ తెలుపు నలుపు అన్నీ కలపోసిన ఆంధ్రమూర్తి ఆకారం చమత్కారం వాడి వేడి అదమెరిగిన పదులు కలపోసి వ్యాసమాలకు వేదిపోస అనిపించేలా అద్భుతమైన ముక్తాయింపుల సమీక్షల మంగళవాక్యంల మనోహర కావ్యంగా వ్రాసి ముగించబడింది. ఆ తుది మెరుగు కూడా అయ్యేవారు. ఆంధ్రపత్రిక గ్రూప్ సారథి శ్రీ శివలంక శంభుప్రసాద్ గారు జూన్ 9, 1972 అస్తమించి ఆంధ్రపత్రిక వీక్లీ 11/8/1972 సంచికలో తెలుగు వెలుగు మా అయ్యవారు పేరు ముళ్ళపూడి వారు అయ్యవారికి నివాళులు అర్పిస్తూ రాసిన వ్యాసంలో భాగమే. ఈ శీర్షికలో సినీ ప్రముఖుల గురించి ఏమని శంకర శాస్త్రి గురించి రమణ గారే రాశారు. బాపు రమణీయంలో పునర్ముద్రించినప్పుడు మాత్రమే ఒక 100 రూపాయలు పువ్వు తెచ్చారు దేవుడికి. మళ్ళీ తీసుకో. మా దగ్గర లేవు మళ్ళీ వెళ్తున్నాను అనుకుని. అమ్మాయికి ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. నాకు ఇస్తే నేను వెళ్తాను మళ్ళీ పువ్వుకి. అక్కడ బాగా ఎక్కువ ఇస్తున్నాను. నేనా రోజు రోజు మా అమ్మ ఉండదండి అక్కడ. ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది మా అమ్మ అక్కడ రావు చెట్టు బజార్లో కింద ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి బట్ట మా అమ్మ దగ్గర. అందుకని తీసుకుంటాను ఫ్రెష్గా ఉన్నప్పుడు. చాలా ఇస్తుంది. ఒక ప్యాకెట్ 20 మంది. ఒక ప్యాకెట్ 20 రూపాయలు. ఏదో చేసుకుంటే ఇంకా తేడా మీకు. ఆవిడికి చెప్పండి మంచి మళ్ళీ ఇంకోసారి తెస్తారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను మళ్ళీ. మీరు అడగండి, ఆవిడకి చెప్పండి. అవన్నీ తెమ్మంటారా? ఆవిడ 100 రూపాయలు తెమ్మంటారు. ఈవెన్ శంకర శాస్త్రి గురించి రమణ గారే రాశారు. బాపుకు రమణీయంలో పునర్ముద్రించినప్పుడు 90లో మాత్రమే కర్తృత్వం బయటపడి ఆ తర్వాత నండూరి రామ్మోహన్ రావు గారు తమ అక్షరయాత్రలో శ్రీశ్రీ దేవులపల్లి ఇంకా కొన్నింటిని వారివి పబ్లిష్ చేసి వారివి మిగిలిన అజ్ఞాత యోధులకు సవినయంగా నమస్కరిస్తూ 1959 అంటే బాపు అప్పటికి యువ చిత్రకారుడు. ఆయన శీర్షికలో ఆయన రేఖ పదులు తెచ్చి 60 ఏళ్ల బాపు ఆర్టిస్ట్ కెరీర్లో ఈ శీర్షిక గీసిన చిత్రాలు ప్రత్యేకంగా పేర్కొంటారంతా. వీటిలో ఒక ప్రత్యేకత ఉంది. మాటల్లో రాసిన వారు ఎంత పొదుపరుడుగా ఉన్నారు. బాపు రేఖల్లో అంతకు మించిన పొదుపరి అనిపించి ఆయా వ్యక్తుల ముఖ కబలికలే కాక వారి వ్యక్తిత్వం సైతం స్ఫురించడం వీరి ప్రత్యేకత. అక్షరాలకి రేఖలకి చక్కని పొత్తుకుని శీర్షికకు నిండుదనం చేకూరి. ఇవి పత్రికల్లో వచ్చే రోజుల్లో నాకు ఇంకా అక్షరాభ్యాసం కాల. కొంచెం బాగా పెద్ద అయ్యాక మా ఇంట్లో ఉన్న ఆంధ్రపత్రిక వారపత్రికలు తెలుగు వెలుగుని విడిగా తీసి పుస్తకం చేసుకొని నేను చేసే సుమారు 30 ఏళ్ల నుంచి తోచినప్పుడు తోతనప్పుడు అవి చదవటం నాకు ఇష్టం. మరి కొంచెం పెద్ద అయ్యాక పెద్దలతో కొంచెం పరిచయాలు ఏర్పడ్డాక బాధ్యతాయుతమైన పదవుల్లో ఒకరినిద్దరిని వీటిని పుస్తకాంతంగా తీసుకువచ్చి తెలుగు వారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించి అసలు ఈ పుస్తకాన్ని జర్నలిజం విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా అవన్నీ బట్టి పట్టించాల్సిన అవసరం గురించి అభిలషించాను కూడా. అప్పట్లో ఏ ఒక్కరూ నా మాట ఖాతరు చేసిన ఈ అవకాశం మాకు దక్కేది కాదు. అందుకని మా మాటని పెడచెవిన ప్రాజ్ఞులకు సర్వదా కృతజ్ఞ.
నేను అప్పటి పత్రిక కటింగ్స్ తీసుకుని పట్టు వదలని విక్రమార్కుడిగా తిరుగుతూ ఉన్నా. ఈ న్యూస్ ప్రింట్ కాగితాలు రంగు మారి పట్టుకుంటే పొట్టు అయిపోయే స్థితికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో మిత్రుడు పత్రిక ప్రారంభం మా హితలాషి ఐ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని చేపట్టారు. ఆయన చైర్లోకి రాగానే తెలుగు వెలుగులు ప్రసక్తి మీరు తలుచుకుంటే క్షణంలో అయిపోతుంది అని ధూపం పని చేయలేదు, కానీ ప్రాజెక్టు నచ్చడం వల్ల అలాగే చూద్దామన్నారు. కామరాజు నాడార్ పార్కలాం అన్నది ప్రచురించడానికి డబ్బు సమస్య కాదు, కాపీరైట్ ఏవేవి ఎవరెవరు రాశారో తెలియదు. ఐవీఆర్ మొట్టమొదటిసారిగా శివలంక వారికి జాబు రాశారు. వారు కాపీరైట్ తమ వద్ద లేదని జవాబు సంకల్పాన్ని సమర్థించారు. తర్వాత కొన్నేళ్లకు ఉలుకు పలుకు లేదు. పనుల ఒత్తిడిలో పక్కన పెట్టేసి ఉంటారనుకో. మరి కొన్ని రోజులకు ఒక శుభోదయాన వెంకట్రావు గారు ఫోన్ చేసి లైన్ క్లియర్ అయింది, మస్తాన్ రెడ్డి గారు అనుమతిస్తూ జాబు రాశారు అని చెప్పి ఎగిరి గంతేసి కార్యరంగంలోకి దూక. ఉదాత్తమైన భోజనం, వీరుల విందైన సంగీతం, ఉత్తమ సాహిత్యం నలుగురితో పంచుకున్నప్పుడే ఆనందం. ఒంటరిగా తింటే ఉండే రకమైన బెంగ ఆవగి. తెలుగులో పెన్ పోర్ట్రైట్ తక్కువగానే వచ్చాయి. 1940లో అవటపల్లి నారాయణరావు విశాలాంధ్రం పేరిట 100 మంది ప్రముఖుల బయోగ్రఫీ ప్రచురించారు. వారిలో సంస్థానాధీశులు, జమీందారులు, వాణిజ్యవేత్తలు, దాత్తలు మాత్రమే ఎక్కువ. 1962-64లో ఆంధ్రవార పత్రికలో తిరుమల రామచంద్ర గారు మరుపురాని మనీషి మకుటంలో 29 ప్రముఖుల్ని పరిచయం చేసి ఎక్కువ మంది సాహిత్యం, నాటక రంగాలకు సంబంధించిన. అదీ కాక ఈ రెండూ కూడా ఒక కోణాన్ని మాత్రమే దర్శింపజేసి తెలుగు వెలుగు భాషయే వేరు. ఆచార్య ఎన్జి రంగా గురించి రాస్తూ ప్రథమ స్థానం రాదు, ద్వితీయ స్థానం వీరికి పనికిరాదు అని మొదలవుతుంది. రంగా గారి జీవితం 95 ఏళ్ళు. ఇది రాజటానికి ముందు తర్వాత అంతే. విశ్లేషణ ఉంటే అలా ఉండాలని నిర్దేశించిన ఖండికలు. చిత్రిక పట్టడంలో కూడా పదును తెలియ. ధ్వజస్తంభాన్ని చెక్కబోయి రోడ్ల కర్ర ప్రమాణానికి చిత్రికబడితే మిగిలేది పొట్టే. ఈ వాక్యాలలో ఒక లయ, ఒక తూగు, ప్రతి అక్షరంలో ధ్వని. శివలంక శాస్త్రికి శయ్యా సౌఖ్యం తెలుసట. చందో బందోబస్తులు లేని పద్యాలు ఈ పదచిత్రం. 40 ఏళ్ల తర్వాత అందులోని వ్యక్తుల జీవితాన్ని పరిశీలిస్తే రాసిన వారు ఎంతటి ద్రష్టలు మనకు అర్థం. నాకు అన్నీ కోట్ చెయ్యాలని ఉంది, కానీ మీరు పుస్తకం చదివి ఆనందించాలని కోరుకుంటూ నిగ్రహించుకుంటున్నాను. ఇప్పటి కొందరికి వారు దాల్చే విన్యాసాలు చిత్రంగా తోచవచ్చు. కొన్ని పదాలు అచ్చుతప్పులుగా అనిపించే ఆస్కారం. అచ్చుతప్పులు రాకూడదని కళ్ళల్లో వత్తులేసుకొని తెలుగు వెలుగులు చూశా. మాతృగని గౌరవ ప్రవర్తనలో అనుసరించారు. ఆనాడు నాకు తెలుగుకు వెలుగు మధ్య సంఖ్య తెలుగు వెలుగులు వరుస సంఖ్య మాత్రమే ఇచ్చారు. పాఠకుల సౌలభ్యం కోసం మేము ఎక్కడికక్కడ వారి పేర్లను పెట్టి వారు తదనంతరం సాధించిన విజయాలు, వివరాలు చివర్లో టీ వడైవర్ను సేకరించగా సంక్షిప్తంగా అనుబంధంగా చేసి నాకు ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన ఐ వెంకట్రావు గారికి కృతజ్ఞత తెలుపుకొని అసలు సెలవు పుస్తక ప్రియులు ఆచార్య శ్రీ సుబ్బారావు గారు దీని ప్రచురణకు ఆమోదించి ప్రోత్సహించి వారి నా హృదయపూర్వక నమస్కారం. బాపు బొమ్మల్ని వంపు సొంపుడు చెడకు నీతిగా స్కాన్ చేసిన శివసాయి గ్రాఫ్స్కి రఘునాథ్ వేణు పేర్లను ఇక్కడ కృతజ్ఞతాపూర్వకంగా ప్రస్తావిస్తుంది. శ్రీ రమణ గౌరవ సంపాదకుడు, పత్రిక మాస పత్రిక, హైదరాబాద్, 20/10/2002. అంటే 23 ఏళ్ళు అయింది పుస్తకం చేతిలో. మొదటిది నీలం సంజీవరెడ్డి గారు.
1953వ సంవత్సరం అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రం ఉద్భవించి ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి అవిభాజ్య మద్రాసు శాసనసభ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర సభ్యులను మార్చి మాసంలో నాయకుడిని ఎన్నుకోవాలి. మంత్రివర్గంలో 2 ఆంధ్ర సభ్యులు నాయకత్వానికి ఉబలాటపడ్డారు. అందులో ఒకరు లాభం లేదని మొదట్లోనే తప్పుకొని చివరికి నాయకంటి కంకర్రెడ్డి, సంజీవరెడ్డి పోటీ తప్పని పరిస్థితి. అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ స్థితిని బట్టి పోటీ ఫలితం ఎలా ఉంటుందో అన్న భయంతో పోటీ ఉంటే మరొకరిని నిలబడదామని ఏకగ్రీవంగా ఎన్నికైతే నాయకత్వం అంగీకరించాల్సి ఉందని స్నేహితుడు ఆయన సంజీవరెడ్డికి సలహా సమాధానంగా సంజీవరెడ్డి నెహ్రూ బొమ్మని చూపిస్తూ దాని క్రింద ఉన్న ధైర్య సాహసాలతో కార్యోన్ముఖులైన వాళ్ళకే విజయం లభిస్తుంది, పిరికి వారికి లభించదు అన్న మాటను బిగ్గరగా చదివా. భయం లేదని స్నేహితుని వీపు చరచి పంపారు. పోటీ లేకుండానే నాయకుడు ఎన్నికయ్య. ధైర్యం సాహసం ఆయన ప్రధాన లక్షణాలని చెప్పటానికే ఈ కథ. ఇదే విధమైన ధైర్యం 1951లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రంగాతో పోటీ చేసినప్పుడు ప్రకాశం కాళేశ్వరరావుల వంటి అతిరథ మహారథుడు రంగా పక్కగా నిలబడ్డ సంజీవరెడ్డి గెలిచి రంగా ప్రకాశం గారు కాంగ్రెస్ వదిలి వెళ్ళిపోయారు. సంజీవరెడ్డి పట్టి మొండి ధైర్యం, బండ సాహసం కాదు. ఎప్పుడు ముందుకు దూసుకుపోవాలి, ఎప్పుడు వైదొలగాలు తెలుసు. నాయకుడిగా తాను ఎన్నికై కూడా ప్రకాశం గారిని ముఖ్యమంత్రిగా నిలబెట్టి తాను ముఖ్యమంత్రిగానే ఉన్నారు. గోపాల్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తాము కాంగ్రెస్లోకి వస్తామని కేఎల్పి వారు కాంగ్రెస్ లోక్పాల్ షరతు పెట్టే కాంగ్రెస్ అధిష్టాన వర్గం కోరికను అనుసరించి వైద్యులు అధిష్టాన వర్గం నాయకుడి ఎన్నికలో కల్పించుకోదని స్థిరపడిన తర్వాత మరు సంవత్సరం నాయకత్వానికి పోటీ చేసి గోపాల్రెడ్డిని ఓడి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. అల్లూరి సత్యనారాయణరాజు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రంగా గారిని ఓడి రాష్ట్రాభివృద్ధి అలాగే రాష్ట్ర రాజకీయాలకు మించి ఆయనకు వేరే వ్యాపకాలు లేవు. లేని పాండిత్యం ఉన్నట్టు రాని కవిత్వం వ్రాయగలనని అన్నట్టు ఉపన్యాసాలు సూటిగా గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు బడికట్టు రాళ్ళు ఉండవు. దానికి తోడు శంఖధ్వని లాంటి కంఠం, అడ్డు సవాళ్లకు జవాబులు అందుల్లా ఉంటాయి. చిరాకు లేనప్పుడు కలుసుకుంటే ఆయన ఆర్ద్రత ఆప్యాయత కలబడు. తనని గురించి తనకు అనవసర భ్రమ లేవు. ఇతరులకు ఉండక్కర్లేదంటాడు. అసాధారణ కార్య సాధనా శక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఇప్పట్లో ఆయనకు కాదనగలవారు లేరు. మిగతా విషయాలు రేపు.